ఈరోజు మన టాపిక్ ఫిజియాలజీ ఆఫ్ పెయిన్. ఓకే, మనందరికీ పెయిన్ గురించి తెలుసు. చాలా వి ఆల్ నో అబౌట్ పెయిన్. వి ఆల్ ఎక్స్పీరియన్స్డ్ పెయిన్. పెయిన్ అంటే ఏంటి? ఇట్స్ అన్ అన్ప్లెజెంట్ అండ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. ఇట్ మే బి అసోసియేటెడ్ విత్ ద టిష్యూ డ్యామేజ్ ఆర్ మే నాట్ బి అసోసియేటెడ్ విత్ ద టిష్యూ డ్యామేజ్ అన్నమాట. సో టిష్యూ డ్యామేజ్ అయితే ఏమవుతుంది? ఇఫ్ ఎనీ బర్న్ ఇంజరీస్ హ్యాపెండ్, చేతికి కాలింది వెంటనే ఏమవుతుంది? మనం అక్కడ ఇంజరీ జరుగుతుంది, దాన్ని బర్న్ ఇంజరీ అని చెప్పుకుంటాం. ఆ బర్న్ ఇంజరీ జరగగానే మనం ఏం చేస్తాం? వెంటనే అక్కడ పెయిన్ వస్తుంది. సో దట్ మనకి ఏదైనా టచ్ అయినా, వేడి వస్తూ టచ్ అయినా మనం చేయి తీసేస్తాం అనమాట. అట్లాగే టిష్యూ డ్యామేజ్, అబ్రేషన్, బండి మీద వెళ్తా స్కూటీ నేర్చుకుంటా, లేకపోతే బండి నేర్చుకుంటా, సైకిల్ నేర్చుకుంటా పడిపోతే ఏమవుతుంది? అబ్రేషన్స్ కానీ అట్లా డిఫరెంట్ ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి. ఆ ఇంజరీస్ జరిగినప్పుడు ఏమవుతుంది? అక్కడ టిష్యూ డ్యామేజ్ జరుగుతుంది. ఆ టిష్యూ డ్యామేజ్ అలా వచ్చే దాన్ని మనం పెయిన్ అని చెప్పుకుంటాం అనమాట. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్. మనకి చాలా పెయిన్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ మనకి హోమియోపతిలో చాలా ఇంపార్టెంట్. లైక్ థ్రాబింగ్ పెయిన్ అని ఉంటుంది. థ్రాబింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వి క్యాన్ బి సీన్ ఇన్ బెలడోనా లాంటి డ్రగ్స్ లో మనం థ్రాబింగ్ పెయిన్ అట్లా చూడొచ్చు. హార్నికా పెయిన్ ఉంటుంది. హార్డ్నెస్ ఎవ్రీవేర్ హార్నికాలో అట్లాగే పల్స్టిల్లాలో షూటింగ్ పెయిన్ ఉంటుంది. క్యామోమిల్లా డిఫరెంట్ పెయిన్ ఉంటుంది, షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్. ఎలక్ట్రిక్ షాక్ లైక్ పెయిన్ అట్లాగే అనమాట. డిఫరెంట్ పెయిన్స్ ఉంటాయి. మామూలుగా అల్లోపతి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, అల్లోపతి వాళ్ళకి అంటే ఓన్లీ వన్ పెయిన్ అంటే పెయిన్, ఇంకా అందులో తేడా ఏమంటారు. వాళ్ళు కూడా డిఫరెంట్ పెయిన్స్ ఉన్నాయి. వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. రేడియేటింగ్ పెయిన్, డ్రాయింగ్ పెయిన్, లాన్సినేటింగ్ పెయిన్, షూటింగ్ పెయిన్, థ్రాబింగ్ పెయిన్, ఇట్లా డిఫరెంట్ పెయిన్స్ ఉంటాయి అన్నమాట. అలోపతి వాళ్ళు ఒకటే అనాలిసిస్ తోటి మనకి వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్ చేస్తారు కాబట్టి పెయిన్ పాత్వేని వాళ్ళకి టైప్ ఆఫ్ పెయిన్ తోటి వాళ్ళకి సంబంధం లేదు. బట్ వీ హ్యావ్ ఎ గ్రేట్ ఇంపార్టెన్స్ ఇన్ వాట్ టైప్, ఏ టైప్ ఆఫ్ పెయిన్ అన్న దానికి మనకి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో there are many different types of pain. Sharp pain, shooting pain, pricking pain, dull headaches అంటాము. మా డల్ హెడేక్స్ మనకి ఎట్లాగో బ్రెయిన్ అట్లా చూస్తుంటాం. ప్రెస్సింగ్ టైప్ ఆఫ్ పెయిన్, క్రషింగ్ టైప్ ఆఫ్ పెయిన్, థ్రాబింగ్ టైప్ ఆఫ్ పెయిన్, లాన్సినేటింగ్, డ్రాయింగ్ పెయిన్, అట్లాగా చాలా డిఫరెంట్ పెయిన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో పెయిన్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఎనీ పొటెన్షియల్ ఇంజరీ ఆర్ లైక్ ఎనీ ఇస్కీమియా. మనకి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ లో మనం చెప్పుకుంటాం దేర్ విల్ బి రెఫరల్ పెయిన్. రెఫరల్ పెయిన్ అంటే హార్ట్ నుంచి మనకి లెఫ్ట్ ఆర్మ్ కి, ఫోర్ ఆర్మ్ కి, ఎల్బో కి, షోల్డర్ కి పెయిన్ అనేది రేడియేట్ అవుతుంటది. అది మనం మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ లో చూస్తాము. సో మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే దేర్ మే బి ఇస్కీమియా అంటే లెస్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఈస్ సప్లైడ్ టు ద హార్ట్ దెన్ ద రిక్వైర్డ్ అమౌంట్ కన్నా చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది హార్ట్ కి వెళ్తుంది. అట్లాగే డిఫరెంట్ ఇస్కీమియాస్ లో అంటే విజరల్ ఆర్గాన్స్ లో అనమాట, డిఫరెంట్ ఇస్కీమియాస్. అండ్ ఇంజరీస్ కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజరీస్ చూసుకుంటాం మనం. ఏదైనా స్టాబింగ్ ఇంజరీ, ఏదైనా కత్తితో పొడిచినప్పుడు, ఏదైనా పిన్నిస్ గుచ్చినట్టు, అవన్నీ అంటే డ్యూ టు టిష్యూ డ్యామేజ్ వచ్చే ఇంజరీస్ అన్నమాట. సో ఇంకా మనం ఈ పెయిన్స్ లో ఏం చేస్తాం అంటే గట్టిగా దెబ్బ తగిలితే వచ్చిన వాటికి బర్నింగ్ సెన్సేషన్ అని చెప్పుకుంటాం. అట్లాగే థ్రాబింగ్ సెన్సేషన్, అట్లాగే లాన్సినేటింగ్ పెయిన్, కట్ అయిపోయినప్పుడు. నెక్స్ట్ టైప్ ఆఫ్ పెయిన్ ఏంటంటే క్రాంప్స్ అని చెప్పుకుంటాం. మనకి చేతుల్లోను, కాళ్ళలో, స్కెలిటన్ మజిల్స్ ఉంటుంది సరే, బాగా ఎక్కువ నడిచినా కానీ, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు, కాఫ్ మజిల్స్ లో మనకి ఒక డ్రాయింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుందో అట్లన్నిటిని మనం క్రాంప్స్ అని చెప్పుకుంటాం. పెయిన్స్ దర్ మే బి టూ టైప్స్ ఆఫ్ పెయిన్స్. కెంట్ అని చూడండి కాసేపు. డాక్టర్ కెంట్. acute pain, chronic pain. acute pain అంటే షార్ట్ డ్యూరేషన్ ఉండే పెయిన్.
షార్ప్ పెయిన్ అనమాట. సో వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద కాజ్ ఆఫ్ ద పెయిన్ ఇన్ అక్యూట్ పెయిన్. ఎందుకంటే వాడు పడిపోయాడా, ఏదో గుచ్చుకుంది, సో వెంటనే పెయిన్ వచ్చింది అనమాట. అది క్రానిక్ పెయిన్ అనుకో, ఇట్ ఈస్ ఇంటర్మిటెంట్ ఆర్ కాన్స్టెంట్ పెయిన్. ఇంటర్మిటెంట్ లైక్ ఇప్పుడు సయాటికా పెయిన్ ఉన్నది. సో ఇంటర్మిటెంట్ పెయిన్ ఎట్లా ఉంటుందంటే ఇన్ డిఫరెంట్ కండిషన్స్ అనమాట, లైక్ డిఫరెంట్ కండిషన్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నది. ఆస్టియోఆర్థరైటిస్ లో ఏమవుతుంది, వాళ్ళకి మోకాల్లో నొప్పులు వస్తూ ఉంటాయి. ఆస్టియోఆర్థరైటిస్, నీ జాయింట్ పెయిన్స్ ఉంటాయి డ్యూ టు డిజనరేషన్ ఆఫ్ ద నీస్. నీ జాయింట్స్ డిజనరేట్ అవడం వల్ల పెయిన్ వస్తుంటది, దాన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటున్నాం. అందులో ఏముంటుంది, ఎర్లీ మార్నింగ్ పెయిన్ ఉంటుంది. అది మార్నింగ్ మిగతా టైం అంతా ఉండదు అనమాట. మార్నింగ్ ఎక్కువ సార్లు ఉండదు, కానీ ఎర్లీ మార్నింగ్ కూర్చొని లేచినప్పుడు ఆ స్టిఫ్నెస్ ఎక్కువ అవడం వల్ల వస్తూ ఉంటది. ఆ టైప్ ఆఫ్ పెయిన్స్ ఇంటర్మిటెంట్ పెయిన్ అనమాట. కొన్ని రకాలైన పెయిన్స్ ఉంటాయి. సయాటికా పెయిన్ ఉంటది, అది కొన్ని మోడాలిటీస్ వల్లే అది రిలీవ్ అవుతుంది, లేకపోతే అసలు రిలీవ్ కాకుండా కాన్స్టెంట్ గా ఉంటుంది, ఇయర్స్ తరబడి ఉంటది అనమాట. వాటిని మనం క్రానిక్ పెయిన్ చెప్పుకుంటాం అనమాట. సో క్రానిక్ పెయిన్ కి ఏం చేస్తామంటే మనం కొంచెం జాగ్రత్తగా ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పెయిన్ సెన్సేషన్. పెయిన్ సెన్సేషన్ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్న విషయానికి మనం వస్తే, పెయిన్ సెన్సేషన్ మనం అందరం బ్యాడ్ అని చెప్తాం. ఇందువల్ల పెయిన్ వస్తే మనకి చాలా చికాకుగా ఉంటుంది. హెడేక్ వచ్చిందంటే ఆ రోజు మనకి పని చేయకూడదు కాదు. చిన్న దెబ్బ తగిలిందంటే మనం ఏ పని చేయలేము అనమాట. ఆ పెయిన్ తోటి మనకి చాలా విసిగ్గా ఉంటది. కానీ పెయిన్ సెన్సేషన్ ఇస్ యాక్చువల్లీ గుడ్ సైన్ అనమాట. ఇందువల్ల ఇట్ షోస్ దేర్ ఇస్ ఎ టిష్యూ డ్యామేజ్ ఇన్సైడ్ యువర్ బాడీ. కాకపోతే లోపల ఏదో ప్రాబ్లం జరిగింది, అన్న ప్రాబ్లమ్ ని మనకి బయటికి తీసుకొచ్చేదాన్ని మనం పెయిన్ సెన్సేషన్ చెప్పుకుంటాం. కాబట్టి పెయిన్ సెన్సేషన్ ఈజ్ గుడ్. సో ఏమవుతుంది, ఇట్ గివ్స్ అస్ వార్న్ చేస్తుంది, ఎట్లాగా దేర్ ఇస్ ఏ ప్రాబ్లమ్ దట్ ఈస్ అక్కరింగ్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఏదో ఇబ్బంది జరుగుతుంది అని మనకి తెలియచేసేదాన్ని మనం పెయిన్ సెన్సేషన్ అనుకుంటాం. సో అది అలారం సైన్ లాంటిది అనమాట. నెక్స్ట్, చెయ్యి ఇరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో చెయ్యి ఇరిగింది. ఆ చెయ్యి ఇరిగినోడు పెయిన్ రాలేదనుకో, చేతి ఇరిగింది, చెయ్యి ఇరిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెన్ ఎలా ఉంది, ఇది ఇరిగింది. సో మనం ఏం చేస్తాం, దీన్ని ఇట్లా దగ్గర తీసుకొచ్చి ఇమ్మొబిలైజ్ చేస్తాం. ఇమ్మొబిలైజ్ చేస్తే ఏంటి, ఆ రెండు బోన్ జాయింట్స్ మళ్ళీ అటాచ్ అయిపోతాయి అనమాట. ఓకే, మళ్ళీ నార్మల్ పొజిషన్ లోకి వస్తాయి. అదే కనుక మనకి పెయిన్ రాలేదనుకో ఏం చేస్తాం, చేయి కట్టేసుకుని అటు ఇటు ఊపుతూ ఉంటాం. దాని బట్టి ఏమవుతుంది, ఆ జాయింట్ మళ్ళీ జాయిన్ అవ్వదు అనమాట. కట్ అండ్ టూ బోన్స్ మళ్ళీ జాయిన్ అవ్వం అనమాట. సో పెయిన్ లిమిట్స్ ద మూవ్మెంట్, మొబిలిటీని బాగా తగ్గిస్తుంది పెయిన్ రావడం వల్ల. సో వి డోంట్ మూవ్, అంత ఎక్కువగా మూవ్ కాము. సో దట్ ఏంటంటే పెయిన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, సో పెయిన్ వస్తుంటేనే మన దగ్గర పేషెంట్స్ వస్తారు. పెయిన్ రాకపోతే మన దగ్గర పేషెంట్స్ రారు. నా దగ్గర కూడా పేషెంట్స్ ఎట్లా వస్తారు, మోకాలు నొప్పులు ఉంటానో, లేకపోతే తలపోటు ఉంటానో, కడుపు నొప్పి ఉంటానో, చెవి పోటు ఉంటానో, పంటి నొప్పి ఉంటానో వస్తారు. లేకుంటే ఎట్లా వస్తారు, హాస్పిటల్ పేషెంట్స్ రారనమాట పెయిన్ లేకపోతే. ఓకే, పెయిన్ ఉంటేనే పేషెంట్స్ వస్తారు. ఇందువల్ల ఇఫ్ దేర్ ఇస్ పెయిన్ దే విల్ గో ఫర్ ఏ మెడికల్ ట్రీట్మెంట్ కి వెళ్తారు. సో మెడికల్ ట్రీట్మెంట్ ఎందుకు తీసుకుంటారు, ఆ పెయిన్ తగ్గించడం కోసం వాళ్ళు వస్తే మనం ఆ పెయిన్ ఎందువల్ల వస్తుందో ఆ కాజ్ మనం క్యూర్ చేయడం వల్ల పెయిన్ ని తగ్గించగలుగుతాం అనమాట. సో we have to treat the cause which is creating the pain, not only relieving the pain. Next, components. Pain sensation. Components of pain sensation. First, fast pain. Second, slow pain. ఫాస్ట్ పెయిన్ ఏంటంటే స్టిమ్యులస్ అప్లై చేయంగానే, ఒక పెయిన్ స్టిమ్యులస్ అప్లై చేయంగానే షార్ప్ లోకలైజ్డ్ పెయిన్ వస్తుంది చూసారా, దాన్ని ఫాస్ట్ పెయిన్ అని చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్, ఫాస్ట్ పెయిన్ తర్వాత కాసేపు వరకు ఆ పెయిన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటది, దాన్ని మనం డల్ పెయిన్ అని చెప్పుకుంటాం, దాన్ని స్లో పెయిన్ అని చెప్పుకుంటాం అనమాట. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఏదైనా
గిల్లారు అనుకో ఎవరైనా పర్సన్స్ పొరపాటున, లేదా ఏదైనా గుచ్చుకుంది అనుకో, ఇమ్మీడియట్ గా వచ్చే పెయిన్ మనం ఫాస్ట్ పెయిన్ అని చెప్పుకుంటాం. దాని తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ కాసేపు అట్లా పెయిన్ వస్తూ ఉంటది. దాన్ని మనం స్లో పెయిన్ అంటాం. ఫాస్ట్ పెయిన్ ఈజ్ షార్ప్ అండ్ బ్రైట్ పెయిన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో లోకలైజ్డ్ పెయిన్. అండ్ ఇది స్లో పెయిన్ ఈజ్ ఏ డల్ అండ్ డిఫ్యూజ్డ్ పెయిన్ అనమాట. రిసెప్టార్స్, మన రిసెప్టార్స్ ఏంటి, ఫాస్ట్ పెయిన్ కి స్లో పెయిన్ కి రిసెప్టార్స్ సేమ్ గా ఉంటాయి. ఫాస్ట్ పెయిన్ కి స్లో పెయిన్ కి సేమ్ రిసెప్టార్స్ ఉంటాయి, కానీ ఎఫరెంట్ నెర్వ్స్ డిఫరెంట్ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను క్లియర్గా చెప్తాను. ఫాస్ట్ పెయిన్ కి ఏమో ఏ గామా పెయిన్స్ ఫైబర్స్, అదే స్లో పెయిన్ కి ఏమో సి టైప్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ఉంటాయి అన్నమాట, తీసుకెళ్తాయి. సో పాత్వేస్ ఆఫ్ పెయిన్ సెన్సేషన్. పాత్వేస్ ఆఫ్ పెయిన్ సెన్సేషన్ లో మనకి పెయిన్ చాలా డిఫరెంట్ పార్ట్స్ నుంచి వస్తుంది కదా. పాత్వేస్, పెయిన్ సెన్సేషన్ పాత్వేస్. ఫస్ట్ ది స్కిన్, డీపర్ స్ట్రక్చర్స్. సెకండ్ వన్ ఫ్రమ్ పేస్. ఇవన్నీ డిఫరెంట్ పాత్వేస్ అనమాట. ఫ్రమ్ విజరా, పెల్విక్ రీజియన్, స్కిన్. సో మన బాడీ, టోటల్ బాడీ మనం తీసుకుంటే ఈ డిఫరెంట్ పార్ట్స్ నుంచి పెయిన్ అనేది వస్తూ ఉంటది. ఇవన్నీ ఈ డిఫరెంట్ పార్ట్స్ లో టోటల్ బాడీ కవర్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. స్కిన్ డేపర్ స్ట్రక్చర్స్. స్కిన్ డేపర్ స్ట్రక్చర్స్ ఏంటి, స్కిన్ లోపల ఉన్న మజిల్స్, మజిల్స్ దగ్గర దగ్గర ఆ ఏరియాలో ఉన్న టెండన్స్, లెగ్మెంట్స్, మొత్తం మజిల్స్ అంతా స్కిన్ డేపర్ స్ట్రక్చర్స్ నుంచి వస్తుంది. ఫేస్ అంటే ఫేస్ దగ్గర మనం ఆల్రెడీ ట్రైజెమినల్ నెర్వ్ గురించి చెప్పుకున్నాం కదా. ట్రైజెమినల్, ఈ ట్రైజెమినల్ నెర్వ్ ద్వారా ఈ ఫేస్ దగ్గర నుంచి, ఆ ఫేస్ లో మజిల్స్ యావట్ల నుంచి ఇవి వెళ్తాయి. విజరల్, విజరల్ ఆర్గన్స్ అంటే టోటల్ ద స్ప్లాంక్నాలజీ, అంటే లోపల ఉన్న ఇంపార్టెంట్ ఆర్గన్స్, వాటిలన్నిటి నుంచి వచ్చే పెయిన్ అంతా ఈ విజరాలో కవర్ అయిపోతుంది. పెల్విక్ రీజన్, పెల్విక్ రీజన్ లో ఉన్న పార్ట్స్ అన్నిటి నుంచి వచ్చే పెయిన్ అంతటినే ఈ పాత్వే ఫ్రమ్ పెల్విక్ రీజన్ అనేది చూసుకుంటది అనమాట. ఫస్ట్ మనం స్కిన్ డేపర్ స్ట్రక్చర్స్ గురించి చూద్దాం. స్కిన్ డేపర్ స్ట్రక్చర్స్ ఏంటంటే మనకి కామన్ థింగ్, మనకి ఇది పెద్ద from skin and vapor structures. Pathway. So, ఇందులో కూడా మనకు కామన్ ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ ది రిసెప్టార్స్. రిసెప్టార్స్, రిసెప్టార్స్ అంటే ఏంటి మనకు తెలుసు క్లియర్ గా. రిసెప్టార్స్ ఆర్ నథింగ్ బట్ ద ఫ్రీ nerve endings which are distributed throughout the body అన్నమాట. రిసెప్టార్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్రీ nerve endings. They are distributed throughout the body. So receptors are biological transducers, అది కూడా మనకు తెలుసు. So what does the receptor do? Receptors ఏం చేస్తాయి, they will convert one form of energy to another form. So ఈ యొక్క పెయిన్ సెన్సేషన్ యాక్షన్ పొటెన్షియల్ వస్తాయి ఏంటి, ఈ రిసెప్టార్స్. సో ఇందులో మనకి ఫస్ట్ రిసెప్టార్స్ ఈ పెయిన్ ని రిసీవ్ చేసుకుని అక్కడ నుంచి ఏం చేస్తుంది, ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్స్. రిసెప్టార్స్ పెయిన్ ని రిసీవ్, అక్కడ నుంచి ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్స్ అంటే ఏంటంటే పోస్టీరియర్ నెర్వ్ రూట్ గ్యాంగ్లియన్ అన్నమాట. ఏంటి, ఈ యొక్క రిసెప్టార్స్ దగ్గర నుంచి కనెక్ట్ అయిన నెర్వ్ రూట్స్ అన్నమాట. సో అవి ఇంపల్స్ ని, పెయిన్ ఇంపల్స్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది, ఆ
స్పైనల్ కార్డ్ కి తీసుకువెళ్తాయి అన్నమాట. సో ఇవేమో డెండ్రైట్స్ ద్వారా పెయిన్ తీసుకొని యాక్సాన్స్ ద్వారా స్పైనల్ కార్డ్ కి రీచ్ అవుతాయి. ఓకే, రిసెప్టార్స్ ఏమో ఫ్రీ నర్వ్ ఎండింగ్స్, అవన్నీ డెండ్రైట్స్ అన్ని ఉంటాయి, అక్కడ మన పెయిన్ రిసీవ్ చేసుకొని టు స్పైనల్ కార్డ్ తీసుకెళ్తాయి త్రూ యాక్సాన్స్. యాక్సాన్స్ ఏమో స్పైనల్ కార్డ్ కి తీసుకెళ్తాయి అన్నమాట. ఓకే, మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫాస్ట్ పెయిన్ కి స్లో పెయిన్ కి. ఫాస్ట్ పెయిన్ ఏం చేస్తుంది, ఏ గామా ఫైబర్స్, నర్వ్ ఫైబర్స్ తీసుకెళ్తాయి. ఓకేనా, సో అవి వెళ్ళి స్పైనల్ కార్డ్ లో ఉన్న మార్జినల్ న్యూక్లియస్ దగ్గర సినాప్స్ అవుతాయి. అది స్లో ఫైబర్స్ అనుకో, సి టైప్ ఆఫ్ ఫైబర్స్ ద్వారా వెళ్తాయి కదా, వెళ్ళి సబ్స్టాన్షియో జెలటినోసా అనే న్యూక్లియస్ మీద సినాప్స్ అవుతుంది. మనం దీని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. మార్జినల్ న్యూక్లియస్, సబ్స్టాన్షియల్ న్యూక్లియస్, జెలటినోస్ ఆఫ్ రొనాల్డో, అట్లాగే డిఫరెంట్ క్లార్క్ న్యూక్లియస్, చీఫ్ సెల్స్, పారెటల్ సెల్స్, చీఫ్ సెల్స్, చీఫ్ న్యూక్లియస్, ఇంకా ఆల్ఫా మోటార్ న్యూరాన్స్, గామా మోటార్ న్యూరాన్స్, ఇంటర్నేషనల్ న్యూక్లియస్ అని చెప్పి మనం కొన్ని న్యూక్లియస్ గురించి చెప్పుకుంటాం. అంటే స్పైనల్ కార్డ్ లో అరేంజ్మెంట్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ దే విల్ బి ఆఫ్ two types. First one is nuclei and second one is laminae. And nuclei అంటే bunch of nerve fibers అన్ని gather together to form a nuclei. ఆ laminae అయితే layers of the ఒక చోట కట్ సెక్షన్ చేస్తే అక్కడ ఏ లేయర్ లో ఉన్నదో దాన్ని మనం లామినా అని చెప్పుకుంటాం. సో పోస్టీరియర్ గ్రే హార్న్ లో ఉన్న మార్జినల్ న్యూక్లియస్ అండ్ సబ్స్టాన్షియో జెలటినోస్ ఆఫ్ రెనాల్డో అనే న్యూక్లియస్ దగ్గర ఈ యొక్క పెయిన్ ఫైబర్స్ అనేవి సినాప్స్ అవుతాయి. అదే మార్జినల్ న్యూక్లియస్ దగ్గర ఏమో ఫాస్ట్ పెయిన్ ఫైబర్స్, సబ్స్టాన్షియల్ జెలటినోస్ ఆఫ్ రొనాల్డో దగ్గర ఏమో స్లో పెయిన్ ఫైబర్స్. ఫాస్ట్ పెయిన్ ఫైబర్స్ ఎట్లా వెళ్తాయి, ఆల్ఫా గామా టైప్ ఆఫ్ ఎఫరెంట్ ఫైబర్స్ ద్వారా వెళ్ళి సినాప్స్ అవుతాయి. అదే స్లో ఫైబర్స్ ఏంటి, సి టైప్ ఆఫ్ ఎఫరెంట్ ఫైబర్స్ ద్వారా వెళ్ళి సినాప్స్ అవుతాయి. ఇది ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్స్. సెకండ్ ఆర్డర్ న్యూరాన్స్ మనం ఎక్కడి నుంచి చెప్పుకుంటాం, ఎనీ సెన్సేషన్ మనం 3 టైప్స్ చెప్పుకున్నాం. రిసెప్టార్స్, ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్స్, సెకండ్ ఆర్డర్ న్యూరాన్స్ అండ్ థర్డ్ ఆర్డర్ న్యూరాన్స్. ఇదంతా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇది ఓకే, రిసెప్టార్స్ ఇస్ దిస్. హలో హలో హలో, Yes, sir. Yes, sir. Yes, sir. చెప్తా. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ న్యూరాన్స్. సెకండ్ ఆర్డర్ న్యూరాన్స్ ఏంటి, ఇప్పుడు డయాగ్రామ్, చిన్న డయాగ్రామ్ వేసుకుందాము. First order neurons, second order neurons and third order neurons. సో సెకండ్ ఆర్డర్ న్యూరాన్స్. సెకండ్ ఆర్డర్ న్యూరాన్స్ ఏం చేస్తారంటే, ఆ మార్జినల్ న్యూక్లియస్ ను సబ్స్టాన్షియల్ జెలటినోస్ ఆఫ్ రొనాల్డో నుంచి వచ్చిన యాక్సాన్స్ సెకండ్ ఆర్డర్ న్యూరాన్స్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ రిసెప్టార్స్.
రిసెప్టార్స్ అంటే ఏంటి? ఫ్రీ నర్వ్ ఎండింగ్స్. ఓకే, ఇవి పెయిన్ సెన్సేషన్ తీసుకుంటాయి. దీని యొక్క యాక్సాన్స్ ఏమవుతాయి? ఫస్ట్ ఇవి వెళ్ళి స్పైనల్ కార్డ్ లో ఈ యాక్సాన్స్ వెళ్ళి స్పైనల్ కార్డ్ లో రీచ్ అవుతాయి. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, ఫాస్ట్ పెయిన్ది, స్లో పెయిన్ది. ఫాస్ట్ పెయిన్ ఏం చేస్తుంది? ఏ గామా నర్వ్ ఫైబర్స్ ద్వారా వెళ్ళి మార్జినల్ న్యూక్లియస్, ఇక్కడ ఈ మార్జినల్ న్యూక్లియస్ మీద సినాప్స్ అవుతుంది. స్లో ఫైబర్స్ ఏం చేస్తుంది? సి టైప్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ద్వారా వెళ్ళి సబ్స్టాన్సియో జెలాటినోసా ఆఫ్ రొనాల్డో, ఇది సబ్స్టాన్సియో జెలాటినోసా ఆఫ్ రొనాల్డో మీద సినాప్స్ అవుతుంది. ఇక్కడ నుంచి సెకండ్ ఆర్డర్ న్యూరాన్స్. సెకండ్ ఆర్డర్ న్యూరాన్స్ ఇక్కడ నుంచి ఈ సబ్స్టాన్సియో జెలాటినోసా ఆఫ్ రొనాల్డో అండ్ మార్జినల్ న్యూక్లియస్ యొక్క ఫైబర్స్, నర్వ్ ఫైబర్స్ సెకండ్ ఆర్డర్ న్యూరాన్స్ కింద ఫామ్ అవుతాయి. సో దే విల్ ఫార్మ్ ద lateral spinothalamic tract. Lateral spinothalamic tract. మనకు తెలుసు స్పైనోథాలమిక్ ట్రాక్ట్, లాటరల్ స్పైనోథాలమిక్ ట్రాక్ట్ అంటే ఏంటి? ఆపోజిట్ క్రాస్ అవుతాయి. ఇది చెప్తాను. స్పైనోథాలమిక్ ట్రాక్ట్ అంటే స్పైనల్ కార్డ్ నుంచి థలామస్ కి వెళ్ళేదాన్ని స్పైనోథాలమిక్ ట్రాక్ట్. ఇందులో లాటరల్ పార్ట్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ లో ఉన్నది కాబట్టి దాన్ని లాటరల్ స్పైనోథాలమిక్ ట్రాక్ట్ అని చెప్తాం అన్నమాట. ఓకే, సో యాక్చువల్ గా స్ట్రైట్ కి వెళ్ళిపోదు, ఆపోజిట్ సైడ్ కి వెళ్తాయి. ఇక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ కి వెళ్ళి లాటరల్ వైట్ కాలమ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ దగ్గర అసెండ్ అవుతాయి అన్నమాట. ఓకే, లాటరల్ వైట్ కాలమ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్. ఓకే, నెక్స్ట్ ఇందులో ఫాస్ట్ ది అండ్ స్లో పెయిన్ ఫైబర్స్ గురించి చెప్తున్నాము. ఫాస్ట్ పెయిన్ ఫైబర్స్ ఏం చేస్తారంటే మార్జినల్ న్యూక్లియస్ దగ్గర అరైజ్ అవుతాయి. అరైజ్ అయ్యి ఫైబర్స్ క్రాస్ అవుతాయి, ఆపోజిట్ సైడ్ క్రాస్ అవుతాయి. ఆపోజిట్ సైడ్ క్రాస్ అయ్యి ఇట్ విల్ రీచ్ ద lateral white column and ascend. So these fibers form the neospinothalamic fibers in the lateral spinothalamic tract. These fibers terminate in ventral posterior lateral nucleus of thalamus. So ఇక్కడ నుంచి సేమ్ ఇట్లాగే క్రాస్ అయింది కదా. I will draw the diagram. ఇది మనం చెప్పేసుకున్న థియరీ చెప్పేసుకున్నాక వెళ్దాం. నెక్స్ట్ ఇది స్లో పెయిన్ ఫైబర్స్. ఇది ఏం చేస్తాయి అంటే సబ్స్టాన్షియల్ జెలాటినోసా దగ్గర అరైజ్ అవుతాయి. అవి అరైజ్ అయిన తర్వాత ఏం చేస్తాయి అంటే దే ఆల్సో క్రాస్ ద మిడ్ లైన్ క్రాస్ అయ్యి అక్కడికి వెళ్తాయి. ఇటువంటి లాటరల్ వైట్ కాలమ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ వెళ్ళి అక్కడ పేలియో స్పైనోథాలమిక్ ఫైబర్స్ కింద ఫామ్ అవుతాయి. పేలియో స్పైనోథాలమిక్ ఫైబర్స్ కింద ఫామ్ అయ్యి సో 1/5 ఏమో వెంట్రల్ పోస్టియర్ లాటరల్ న్యూక్లియస్ దగ్గర, రిమైనింగ్ ఏమో రెటిక్యులర్ ఫార్మేషన్, టెక్టమ్ అండ్ గ్రే మ్యాటర్ ఆఫ్ ఆక్విడక్ట్ ఆఫ్ సెల్వేస్ ఆక్విడక్ట్ దగ్గర టెర్మినేట్ అవుతాయి అన్నమాట. సో దీని గురించి మనం ఇప్పుడు క్లియర్ చెప్పుకోండి. సో ఇవి నర్వ్ ఎండింగ్స్, నథింగ్ బట్ రిసెప్టార్స్. ఓకే, దీని యొక్క నర్వ్స్ వచ్చింది. ఈ నర్వ్ ఎండింగ్ దగ్గర పెయిన్, ఎవడో కొట్టాడు ఇన్ని, టిష్యూ డ్యామేజ్ అయింది. సో తీసుకున్నాం, టేకెన్ తీసుకొని ఈ యొక్క యాక్సాన్స్ ఉంటాయి చూసారా, ఈ యాక్సాన్స్ స్పైనల్ కార్డ్ దగ్గరికి వచ్చింది.
ఓకే, ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్స్ గురించి చెప్తాను వినండి. ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్స్, pain is received from an external stimulus and it is taken from the receptors. Our receptors enti taken by the receptors. The receptors are nothing but the free nerve endings. Our nerve endings em chestayi, they will take the impulse and with this axons, axons ద్వారా spinal cord reach అవుతాయి. This is happening in two ways, first the and second two ways. Fast pain ఏమో via ఏ గామా నెర్వ్ ఫైబర్స్ ద్వారా వెళ్ళి మార్జినల్ న్యూక్లియస్ మీద సినాప్స్ అవుతుంది. అదే స్లో పెయిన్ ఏమో సి టైప్ ఆఫ్ ఫైబర్స్ ద్వారా, సి టైప్ ఆఫ్ నెర్వ్ ఫైబర్స్ ద్వారా వెళ్ళి సబ్స్టాన్సియో జెలటినస్ ఆఫ్ రొనాల్డో మీద సినాప్స్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్స్. ఇట్రా ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? సో వచ్చేసాం, ఏ గామా న్యూరాన్స్ అండ్ సి టైప్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ద్వారా వచ్చేసి మార్జినల్ న్యూక్లియస్ మీద సబ్స్టాన్షియో జెలటినోస్ ఆఫ్ రొనాల్డో మీద ఇవి సినాప్స్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఈ మార్జినల్ న్యూక్లియస్ మీద సినాప్స్ అయిన ఫాస్ట్ పెయిన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రాస్ టువర్డ్స్ ద ఆపోజిట్ సైడ్ and reach the ventral white column, lateral white column of the spinal cord. ఇది కూడా అంతే, lateral white column of the spinal cord. సో వచ్చి అసెండ్ అవుతుంది అనమాట. సో మార్జినల్ న్యూక్లియస్ నుంచి వచ్చిన ఫాస్ట్ ఫైబర్స్ ఏం చేస్తాయంటే విల్ ఫార్మ్ ద నియోస్పైనోథాలమిక్ ఫైబర్స్. ఫైబర్స్ ట్రాక్ట్ కింద ఫామ్ అవుతుంది. ఇదేమో పేలియో స్పైనోథాలమిక్ ట్రాక్ట్. ఓకే, ఇంతవరకు ఓకే కదా? నెక్స్ట్ థాలమస్ కి రీచ్ అవుతాయి. థాలమస్ కి రీచ్ అయ్యి, థాలమస్ అనుకోండి, థాలమస్ కి రీచ్ అయ్యి ఈ మార్జినల్ అంటే ఫాస్ట్ పెయిన్ ఫైబర్స్ దేని మీద అవుతుంది, వెంట్రల్ పోస్టీరో లాటరల్ న్యూక్లియస్ మీద. ఇది గుర్తుపెట్టుకోవాలి కొంచెం, వెంట్రల్ పోస్టీరో లాటరల్ న్యూక్లియస్ మీద సినాప్స్ అవుతుంది. ఇదేం చేస్తుంది, స్లో పెయిన్ ఫైబర్స్ ఇట్ విల్ గో అండ్ సినాప్స్ ఆర్ ద రెటిక్యులర్ ఫార్మేషన్ ఆర్ టెక్టమ్ ఆర్ గ్రే మ్యాటర్ ఆఫ్ aqueduct of Sylvius. ఓకే, రెటిక్యులర్ ఫార్మేషన్ గానీ టెక్టమ్ గానీ aqueduct of Sylvius మీద సినాప్స్ అవుతుంది. సో ఇక్కడ నుంచి వచ్చే వాటిని మనం థర్డ్ ఆర్డర్ న్యూరాన్స్. థర్డ్ ఆర్డర్ న్యూరాన్స్ ఇక్కడ సబ్ కార్టికల్ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ నుంచి కార్టెక్స్ ఆఫ్ ద బ్రెయిన్ కి వెళ్ళే వాటిని మనం థర్డ్ ఆర్డర్ న్యూరాన్స్ అని చెప్పుకుంటాం కదా. సో అక్కడ నుంచి 3 types ద్వారా థాలమిక్ న్యూక్లియస్ అండ్ రెటిక్యులర్ ఫార్మేషన్, టెక్టమ్. ఇక్కడ నుంచి ఈ వీటిలో వచ్చినాయి కదా, ఈ థాలమిక్ న్యూక్లియస్, రెటిక్యులర్ ఫార్మేషన్, టెక్టమ్, aqueduct of Sylvius. ఇక్కడ నుంచి యాక్సాన్స్ వెళ్తాయి అన్నమాట. యాక్సాన్స్ వెళ్ళి cerebral cortex, sensory area of cerebral cortex మీద రీచ్ అవుతాయి. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ ఫ్రమ్ ఫేస్ నుంచి ఎక్కడ అవుతాయి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ట్రైజెమినల్ లేయర్ ద్వారా ఇది ఫ్రమ్ ఫేస్ ఇవి రీచ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రమ్ విజరా, ఈ విజరా నుంచి ఎట్లా వెళ్తాయి అంటే
అబ్డామినల్ విజరా ఏమో థొరాకోలంబార్ నర్వ్స్ ద్వారా లంబార్, దాంట్లోనే సింపాథిక్ నర్వ్స్ అని చెప్పుకుంటాం. అది ఈసోఫాగస్, ట్రెకియా, ఫారింక్స్ ఏమో వాగస్ నర్వ్ కానీ గ్లోసో ఫారింజియల్ నర్వ్ ద్వారా కానీ వెళ్తాయి అన్నమాట విజరల్ ఆర్గన్స్. ఈ పెల్విక్ రీజన్ నుంచి ఎలా వెళ్తాయి? సాక్రల్, పెల్విక్ ప్లెక్సస్, సాక్రల్, పారా సింపాథిక్, సాక్రల్ పారా సింపాథిక్ నర్వ్స్ ద్వారా వెళ్తాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ ఫ్రమ్ స్కిన్ అండ్ సరౌండింగ్ డీప్ స్ట్రక్చర్స్ గురించి చెప్పుకున్నాం. అండ్ మనం ఫేస్ నుంచి ఏమో ట్రైజెమినల్ నర్వ్ ద్వారా వెళ్తుంది. అదే అబ్డామిన్ నుంచి అయితే థొరాకోలంబర్ ఆర్ నర్వ్స్ ద్వారా, లేదా ఈసోఫాగస్, ట్రేకియా అండ్ ఫారింక్స్ అనుకో వాగస్ నర్వ్ ఆర్ గ్లోసోఫారింజియల్ నర్వ్ ద్వారా. అదే పెల్విక్ నర్వ్స్ అనుకో సాక్రల్ పారాసింపథెటిక్ నర్వ్స్ ద్వారా ఇవి వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ విజరల్ పెయిన్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎందువల్ల వస్తుంది విజరల్ పెయిన్ అనేది? ఇస్కీమియా అంటే ఏంటి అంటే అక్కడికి బ్లడ్ అనేది సరిగ్గా రాకపోవడం. సో దానివల్ల ఏమవుతుంది? బ్రాడికైనిన్ అండ్ సమ్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే దే విల్ స్టిమ్యులేట్ ద పెయిన్ రిసెప్టర్స్ ఆఫ్ ద విజరా. నెక్స్ట్ కెమికల్ స్టిమ్యులై ఏం జరుగుతుంది అంటే some gastric juices that are secreted during the digestion అప్పుడు సెక్రీట్ అయిన gastric juices ఏమవుతాయంటే they will leak through the ulcers ద్వారా లీక్ అయ్యి బయటకు వచ్చి అక్కడ ఉన్న రిసెప్టార్స్ మీద పడడం వల్ల ఆ రిసెప్టార్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. నెక్స్ట్ స్పాజం ఆర్ ఓవర్ డిస్టెన్షన్ ఆఫ్ ద హాలో ఆర్గన్స్. స్టమక్ ఉంది, ఇట్ ఈస్ ఎన్ హాలో ఆర్గన్. సో స్టమక్ లో ఎన్ని స్పాజం వచ్చినా గానీ, లేకుండా ఓవర్ డిస్టెన్స్ బాగా పొట్ట చెక్కలు అయిపోయేలా తినేసినా, బాగా ఫ్లాచులెన్స్ ద్వారా ఎక్కువ పట్టేసినాయి, ఎక్కువ పెద్ద ఒక ఆర్గన్ అనేది పడిపోయిన లోపల, అప్పుడు ఏమవుతుంది? సో ఆ ఓవర్ డిస్టెన్స్ వల్ల స్ట్రెచ్ రిసెప్టర్స్ అని ఉంటాయి. అక్కడ స్ట్రెచ్ రిసెప్టర్స్ అని ఉంటాయి. ఆ స్ట్రెచ్ రిసెప్టర్స్ స్ట్రెచ్ అవడం వలన అక్కడ అది యాక్టివేట్ అయ్యి ఈ యొక్క పెయిన్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ రిఫర్డ్ పెయిన్. రిఫర్డ్ పెయిన్ అంటే ఏం లేదు. రిఫర్డ్ పెయిన్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 1 సెకండ్. రిఫర్డ్ పెయిన్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రిఫర్డ్ పెయిన్ అంటే ఏంటి? ఇఫ్ అట్ ఆల్ మన హార్ట్ పెయిన్ వచ్చింది అనుకో, హార్ట్ పెయిన్ ఈజ్ రిఫర్డ్ టు ద లెఫ్ట్ షోల్డర్ అండ్ ఫోర్ ఆర్మ్ అనమాట. అలాగే ఓవరీస్ నుంచి ఏమైనా పెయిన్ వచ్చింది అనుకో విల్ బి రిఫర్ టు ద అంబ్లికస్. అలాగే పెయిన్ ఇన్ టెస్టిస్ లో ఏమైనా పెయిన్ వచ్చింది అనుకో ఇట్ విల్ బి రిఫర్ టు ద అబ్డామిన్. అదే డయాఫ్రమ్ లో ఏమైనా పెయిన్ వచ్చింది అనుకో ఇట్ విల్ బి రిఫర్ టు ద షోల్డర్. అండ్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కిడ్నీ స్టోన్స్ పెయిన్ అనమాట, రేనల్ క్యాలిక్యులేట్ పెయిన్. ఆ రేనల్ పెయిన్ విల్ బి రిఫర్ టు ద లాయిన్స్ అనమాట. వెనక నుంచి ముందుకు వస్తుంటాం, లాయిన్స్ టు గ్రాయిన్స్. ఆ పెయిన్ మనం చెప్పుకుంటాం పెయిన్ ఫ్రమ్ ద లాయిన్స్ టు గ్రాయిన్స్ అనమాట. దాన్ని మనం రెఫర్డ్ పెయిన్ అని చెప్పుకుంటాం. సో ఎందువల్ల ఈ రెఫర్డ్ పెయిన్ వస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఈ రెఫర్డ్ పెయిన్ ఎందువల్ల వస్తుంది అంటే ఫస్ట్ ది మనకి డెర్మటోమ్ రూల్ అంటే ఏంటంటే, సో డెర్మటోల్ రూల్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఒక ఆరిజిన్ అంటే మనకి ఆరిజిన్ లో అవుతున్నప్పుడు ఏ యొక్క ఫైబర్స్ నుంచి, ఏ యొక్క లేయర్ నుంచి వస్తుందో, డెర్మటోమల్ లేయర్స్ ఏ లేయర్ నుంచి వస్తున్నాయో ఆ లేయర్ నుంచి వచ్చే ఆర్గన్స్ అన్నిటికీ రిఫర్ అవుతాయి అన్నది ఒక రూల్ అనమాట. సో అయిపోయిందా? సేమ్ డర్మటోమ్ నుంచి రిలీజ్ అయిన డెవలప్ అయిన స్ట్రక్చర్స్ ఉంటే ఆ స్ట్రక్చర్స్ అన్నిటికీ రిఫర్ అవుతుంది. దాన్ని డర్మటోమల్ రూల్ అనమాట. హార్ట్ అండ్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద లెఫ్ట్ ఆర్మ్ మనకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అదంతా సేమ్ ఆరిజిన్ నుంచి వస్తాయి కాబట్టి
ఇది హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు లెఫ్ట్ షోల్డర్ లెఫ్ట్ ఫోర్ ఆర్మ్ అది పెయిన్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. అదొకటి. నెక్స్ట్ న్యూరో ట్రాన్స్మిటర్స్. మనం ఆల్రెడీ న్యూరో ట్రాన్స్మిటర్స్ గురించి చెప్పుకొని ఉన్నాము ప్రీవియస్ గా. న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏం చేస్తాయి? న్యూరో ట్రాన్స్మిటర్స్ దే విల్ యాక్టివేట్ ద పెయిన్ అనమాట. ట్రాన్స్మిట్స్ అంటే ఎనీ ఇంపల్స్ ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి యాక్టివేట్ చేస్తాయి. సో యాక్షన్ పొటెన్షియల్ ని క్యారీ చేస్తాయి. సో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇన్వాల్వ్ ఇన్ ద పెయిన్ సెన్సేషన్ ఏంటంటే గ్లూటమేట్ అండ్ సబ్స్టెన్స్ పి. సబ్స్టెన్స్ పి అనేది నథింగ్ బట్ పెయిన్ కి సంబంధించిన సబ్స్టెన్స్ కాబట్టి దాన్ని గ్లూటమేట్ అండ్ సబ్స్టెన్స్ పి అనే రెండు న్యూరో ట్రాన్స్మిటర్స్ వీటికి పెయిన్ మెకానిజం ని హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ అనాల్సిక్ పాత్వే. అనాల్సియా సిస్టమ్ అంటే ఏంటి? అనాల్సిక్స్ అంటే నొప్పి తెలియకుండా ఉండేదాన్ని మనం అనాల్జిసిక్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. అనాల్సిస్ సిస్టమ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ పెయిన్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ అనాల్జియా సిస్టమ్ ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ ప్రొవైడ్ ఎ షార్ట్ టర్మ్ రిలీఫ్ టు ద పెయిన్. షార్ట్ టర్మ్ రిలీఫ్ వస్తుంది అనమాట. సో లైక్ ఓపియాయిడ్స్ అనమాట. ఓపియాయిడ్స్ మనకు ఓపియం అనేది తీసుకున్నా కానీ వెంటనే మత్తు వచ్చి ఆ పెయిన్ పాత్వే అన్నది బ్లాక్ అయిపోతుంది అనమాట. Analgesic pathway is nothing but the pathway that interferes with the pain transmission. Pain transmission ని ఇంటర్ఫియర్ చేసే పాత్వే ని అనాల్జెసిక్ పాత్వే అని చెప్పుకుంటాం. సో రాస్తే బెటర్ ఏమో మీకు. అన్న మార్కర్స్ ఉండాలి, ఇంకా కలర్స్ ఏమైపోయినాయి? బయట ఏమైనా ఉన్నాయా? క్లాస్ చెప్పుకుందాం తెచ్చుకున్నాం, ఇది రాయట్లా. అనాల్జెసిక్ పాత్వే ఏంటంటే ఇట్ ఇంటర్ఫియర్స్ ద పెయిన్ ట్రాన్స్మిషన్. దీని మనం డిసెండింగ్ పెయిన్. కన్ఫ్యూజన్ ఉంటే వెంటనే మెసేజ్ చేయండి, సో దట్ నేను లాస్ట్ లో మళ్ళీ చెప్తాను. ఓకే, ఇక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు ఆ పాయింట్ వెంటనే మెసేజ్ చేయండి, సో దట్ నేను చూసుకుని లాస్ట్ లో చెప్తాను మళ్ళీ. ఓకే, సో డిసెండింగ్ పెయిన్ పాత్వే కదా ఇది. ఈ డిసెండింగ్ పెయిన్ పాత్వే కాబట్టి మన సెర్బ్రల్ కార్టెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది సెర్బ్రల్ కార్టెక్స్ అని చెప్పుకున్నాం. ఈ సెర్బ్రల్ కార్టెక్స్ లో సెన్సరీ కార్టెక్స్ ఉంది కదా, ఇక్కడికి పెయిన్ వచ్చేసింది. ఎలాగా? రిసెప్టార్ నుంచి స్పైనల్ కార్డ్కి వచ్చింది, స్పైనల్ కార్డ్ నుంచి థాలమస్కి వెళ్ళింది, థాలమస్ నుంచి సెర్బ్రల్ కార్టెక్స్ కి వచ్చింది. ఓకే, ఇది పెయిన్ పాత్వే. ఇప్పుడు అనాల్సిక్ పాత్వే గురించి చెప్పుకుంటాం. అనాల్సిక్ పాత్వే ఏం చేస్తుంది అంటే సెర్బ్రల్ కార్టెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెర్బ్రల్ కార్టెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఏమవుతాయి అంటే ఇట్ విల్ టెర్మినేట్ ఓవర్ ద థర్డ్ వెంట్రికల్ అండ్ ఆక్విడక్ట్ ఆఫ్ సెల్వేస్ దగ్గర డిసెండ్ అవుతుంది. డిసెండ్ అయ్యి మెడుల్లా మీద ఉన్న న్యూక్లియస్ రెటిక్యులరిస్ కానీ థాలమస్ కింద మెడుల్లా ఉంటది కదా, న్యూక్లియస్ మెడులారిస్ దగ్గర కానీ లేదా న్యూక్లియస్ రాఫే మ్యాగ్నస్ దగ్గర కానీ ఇవి సినాప్స్ అవుతాయి. ఓకే, సో అక్కడి నుంచి ఏమవుతుంది? సేమ్ మళ్ళీ స్పైనల్ కార్డ్కి వస్తుంది కదా, స్పైనల్ కార్డ్ లో లాటరల్ వైట్ కాలమ్ దగ్గర డిసెండింగ్ అవుతుంది. లాటరల్ వైట్ కాలమ్ దగ్గర డిసెండింగ్ అయ్యి ఏం చేస్తాయంటే ఎఫరెంట్ పెయిన్ పాత్వే అంటే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళి ఫైబర్స్ ఫ్రమ్ దిస్ డిసెండ్ త్రూ ద లాటరల్ వైట్ కాలమ్ స్పైనల్ కార్డ్ అండ్ రీచ్ సినాప్స్ ఆఫ్ ద neurons in efferent pathway. Synapse of the efferent pathway are A type of nucleus and C type of nucleus కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? ఇన్హిబిట్ చేస్తుంది. సో నేను ఒక క్లియర్ డయాగ్రామ్ వేస్తాను మీకు. Just 5 seconds.
మనకు మొత్తం టాపిక్ మొత్తం క్లియర్ అవుతుంది. సో సో ఫస్ట్ రిసెప్టార్ స్పైనల్ కార్డ్, ఇది మెడుల్లా, థాలమస్, సెరెబ్రల్ కార్టెక్స్. ఓకే, మనకి అసెండింగ్ మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ. ఏ గామా ఫైబర్స్ అండ్ సి టైప్ ఆఫ్ ఫైబర్స్ వచ్చి మార్జినల్ న్యూక్లియస్ సబ్స్టాన్షియల్ న్యూక్లియస్ ఆఫ్ జాలటో రొనాల్డో దగ్గరికి వెళ్తాయి. అక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ క్రాస్ అవుతాయి. ఆపోజిట్ సైడ్ క్రాస్ అయ్యి థాలమస్కి వెళ్తాయి. ఆ థాలమస్ దగ్గర నుంచి సెరెబ్రల్ కార్టెక్స్కి వెళ్తాయి. ఇది పెయిన్ పాత్వే. ఇంతవరకు మనకి ఐడియా ఉంది కదా. దీన్ని అనాలసిక్ పాత్వే. ఇప్పుడు మనం చెప్పుకునేది అనాలసిక్ పాత్వే. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి థాలమస్కి వెళ్లకుండా ఏం చేస్తుంది, aqueduct of Sylvius వస్తుంది. అక్కడ నుంచి మెడుల్లా దగ్గర ఉన్న న్యూక్లియస్ రాఫే మ్యాగ్నస్, న్యూక్లియస్ రెటిక్యులారిస్ దగ్గరగానే రీచ్ అవుతుంది. ఆఫ్టర్ రీచింగ్ ద న్యూక్లియస్ మ్యాగ్నస్ ఆర్ రాఫే న్యూక్లియస్ ఆర్ న్యూక్లియస్ రెటిక్యులారిస్ వచ్చి ఈ వెంట్రల్ వైట్ కాలం ద్వారా వచ్చి మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడికి సినాప్స్ అయ్యే దగ్గరికి వస్తుంది. ఈ సినాప్స్ అయ్యే దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తాయంటే వీటి నుంచి ఇక్కడ ఈ సినాప్స్ అయ్యేదాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. అనమాట. ఈ ఇన్హిబిట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడికి వెళ్ళాల్సిన ఇంపల్సెస్ వెళ్ళవు. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజన్. ఇన్హిబిట్ చేయడం వల్ల ఇక్కడికి వెళ్ళాల్సిన ఇంపల్సెస్ వెళ్ళవు. సో దట్ పెయిన్ అనేది తెలియకుండా ఉంటది అనమాట. నెక్స్ట్ గేట్ కంట్రోల్ థియరీ. గేట్ కంట్రోల్ థియరీ అనేది రొనాల్డ్ మెల్జాక్ అని అతను చెప్పాడు అనమాట. సో ఏం చేస్తారంటే బ్లాక్ అవుతాయి అని చెప్పి అంటారు అనమాట గేట్ మెకానిజం. సో ఈ గేట్ మెకానిజం ఎక్కడ ఉంటది అంటే పోస్టీరియర్ గ్రే హార్న్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ దగ్గర ఉంటది. ఈ గేట్ మెకానిజం అనేది పోస్టీరియర్ గ్రే హార్న్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ ఉంటది. సో ఆ గేట్ కనుక ఓపెన్ అయితే పెయిన్ తెలుస్తుంది. ఇఫ్ అట్ ఆల్ ఆ గేట్ కనుక క్లోజ్ అయితే పెయిన్ అనేది తెలియదు అనమాట. సో ఇది ఎట్లా ఉంటదంటే, ఇది అర్థమైందా మీకు? ఇది ఒక ఫోటో తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. నాకు ఎవరు మెసేజ్ చేసినట్టు కనిపించలేదు. ఫస్ట్ ఆర్డర్ పాత్వే. అమ్మ శ్రీవిద్య అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? శ్రీవిద్య హలో హలో, థ్యాంక్ యూ. ఎవరు ఇచ్చారు? సో గేట్వే మెకానిజం. సో రిసెప్టార్స్ దగ్గరే పెయిన్ రిసెప్టార్స్ తో పాటు మనం గిల్లామనుకో అక్కడ పెయిన్ తో పాటు టచ్ రిసెప్టార్స్ కూడా ఉంటాయి కదా. ఈ పెయిన్ రిసెప్టార్స్ తో పాటు ఉన్న టచ్ రిసెప్టార్స్ కూడా వెళ్తాయి. ఓకేనా, ఇవి వెళ్ళి ఏం చేస్తాయి, ఇక్కడ ఈ మార్జినల్ న్యూక్లియస్ సబ్స్టాన్షియల్ న్యూక్లియస్ జాలటోనస్ ఆఫ్ రొనాల్డో దగ్గర ఇక్కడ నుంచి సినాప్స్ అయ్యే చోట ఈ పెయిన్ తో పాటు ఇవి కూడా వెళ్ళి వీటిని దాటుకొని ఇవి సినాప్స్ అయిపోతాయి. సో ఆ యొక్క పెయిన్ అనేది ఎక్కువగా తెలియదు అనమాట. ఓకేనా, ద ఫైబర్స్ ఆఫ్ టచ్ సెన్సేషన్ దే సెండ్ ద కొలాటరల్స్ టు ద పెయిన్ పాత్వే. సో అదే ఏంటి పెయిన్ పాత్వే ఏంటి, మార్జినల్ న్యూక్లియస్ అండ్ సబ్స్టాన్షియల్ న్యూక్లియస్ ఆఫ్ జాలటోనస్ ఆఫ్ రొనాల్డో. సో ఏమవుతాయి, ఆ కొలాటరల్స్ వల్ల అక్కడికి వెళ్ళి పెయిన్ అది టచ్
ఆ యొక్క బ్లాక్ సెన్సేషన్ అనమాట. అర్థమైందా? మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. మళ్ళీ చెప్పనా? ఇప్పుడు గేట్ క్లోజర్ మెకానిజం ఏమవుతుందంటే, అంటే స్కిన్ మీద భుజం ఎవరో గిల్లారు, అక్కడ మనకి పెయిన్ రిసెప్టర్స్ తో పాటు టచ్ రిసెప్టర్ కూడా ఉంటాయి. ఓకేనా? స్పైనల్ కార్డ్ దగ్గరికి వెళ్ళి మార్జినల్ న్యూక్లియస్ ని కానీ సబ్స్టెన్స్ జెలటినస్ ఆఫ్ రొనాల్డో కానీ సినాప్స్ అవ్వాలి. అవునా? కానీ ఈ టచ్ రిసెప్టర్స్ ఉంటాయి చూసారా, ఈ టచ్ రిసెప్టర్స్ నుంచి వచ్చిన ఫైబర్స్ కూడా ఏం చేస్తాయి, దే విల్ సెండ్ కొలాటరల్స్. ఓకేనా? వెళ్ళి వీటికి బదులు ఎక్కువ శాతం ఇవి కూడా కలిసిపోతాయి. అంటే కొంచెం కల్తీ జరుగుతుంది అనమాట. ప్యూర్ పెయిన్ సెన్సేషన్ వెళ్లకుండా మధ్య నుంచి టచ్ కొలాటరల్స్ కూడా వెళ్తాయి. ఓకేనా? అలా వెళ్ళడం వలన పెయిన్ అనేది బ్లాక్ అయిపోతుంది. అప్పుడు ఇది అక్కడ సబ్స్టెన్స్ పి గ్లూటామేట్ అనేది రిలీజ్ అవ్వకుండా అనదర్ న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి. సో దట్ ఆ పెయిన్ సెన్సేషన్ అనేది పైకి వెళ్లకుండా ఇక్కడ తోటే బ్లాక్ అయిపోతుంది అనమాట. దాన్ని బ్లాక్ పాత్వే అంటాం. దాన్ని గేట్ కంట్రోల్ థియరీ అని కూడా చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ బ్రెయిన్ కూడా కాస్తో కోస్తో ఈ యొక్క పెయిన్ సెన్సేషన్ మీద కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎట్లాగంటే గేట్స్ స్పైనల్ కార్డ్ అది క్లోజ్ కాలేదనుకో, పెయిన్ సిగ్నల్స్ రీచ్ ద థాలమస్ త్రూ లాటరల్ స్పైనోథాలమిక్ ట్రాక్ట్. దీస్ సిగ్నల్స్ ప్రాసెస్ ఇన్ థాలమస్ అండ్ సెంట్ టు సెన్సరీ. ఒక్క నిమిషం. ఓకే, బ్రెయిన్ ఎట్లా వర్క్ చేస్తుందంటే, ఈ బ్రెయిన్ ఎట్లా వర్క్ చేస్తుందంటే, సో సింపుల్. ఈ పెయిన్ రిసెప్టార్స్ స్పైనల్ కార్డ్కి వెళ్ళి థాలమస్ కి వెళ్తుంది. థాలమస్ నుంచి సెరెబ్రల్ కార్టెక్స్ వెళ్తుంది కదా. కానీ సెరెబ్రల్ కార్టెక్స్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అంటే, మనిషి యొక్క ఎమోషన్స్ బట్టి రియాక్ట్ అవుతూ ఉంటది. అవి రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫ్రెండ్స్ అందరితో ఏ స్విమ్మింగ్ పూల్, బైక్, వాటర్ వరల్డ్ ఫోన్ వచ్చిందా? ఎవరు? ఒక్క నిమిషం. హలో, చెప్పండి వెంకటేశ్వర గారు. చెప్పేచ్చు కదరా, మందులకు రావాలనేది మళ్ళీ నాకు ఇవ్వాలనేది. సరే, ఎక్కడ దాకా వచ్చాం? పార్క్కి వెళ్ళారు, లేకపోతే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు, అట్లాగే ఒక వాటర్ వరల్డ్కి వెళ్ళారు. అక్కడ అందరూ కేరింద్రతో ఆడుకుంటున్నారు. సో మన ఎమోషనల్ స్టేట్ చాలా హ్యాపీగా ఉన్నది. సో అక్కడ మనకి చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి. కింద పడి డొల్లడం, పైనుంచి స్లైడ్ అవుతూ ఉంటాం, చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ అప్పుడన్నీ మనకి దెబ్బలు ఎక్కువ తెలియదు, ఫాస్ట్ పెయిన్ అనేది తెలియదు. ఎందువల్ల? అవర్ సెరెబ్రల్ కార్టెక్స్ విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద ఎమోషనల్ స్టేట్ అనమాట. సో అప్పుడు ఏం చేస్తుందంటే, ఇట్ విల్ సెండ్ ఇన్హిబిటరీ ఇంపల్సెస్ టు ద స్పైనల్ కార్డ్. అక్కడ చేతి మీద దెబ్బ తగిలింది కానీ డాన్స్ చేస్తూ ఉన్నాం, అక్కడ రిలీజ్ అయిన ఎండార్ఫిన్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ యొక్క పెయిన్ సెన్సేషన్ అని తెలియదు. సో ఎనీ డౌట్స్? సెండ్ మీ మెసేజ్. సార్ ఫస్ట్ ఆర్డర్ పెయిన్ పాత్ర చెప్పండి, అది అయిపోయిందిగా. అర్థమైంది, థ్యాంక్స్ సార్. ఇంకా